నమస్తే అన్న, అందరికీ నమస్కారం. దేవుడు కొంతమంది తలరాతను ఎందుకు ఇలా రాస్తాడో, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా కన్నీళ్ళైతే వస్తాయన్నమాట. కువైట్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడికి మనం చూసుకుంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క భార్యకు మనం చూసుకుంటే కానీ మగపిట్ట పుట్టడం జరిగిందనమాట. ప్రస్తుతం కువైట్ ప్రజలు ఈ విషయం తెలుసుకొని కన్నీటి పర్యంతమవుతూ సోషల్ మీడియాలో తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే, కువైట్ అమరవీరుడు అబ్దుల్లా ఇమాద్ ఆల్ షరా గారికి మనం చూసుకుంటే ఒక నవజాత కుమారుడు మగ శిశువు అయితే జన్మించడం జరిగింది. అతడికి ఆ యొక్క నవజాత శిశువుకు మనం చూసుకుంటే కానీ ఫారిస్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. దేవుడి ఆశీర్వాదాల వల్ల ఆ బిడ్డ పరిపూర్ణుడవుతాడు, మరియు అలాగే ఆ యొక్క బిడ్డ పైన దేవుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి కువైట్లోని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఒక అమరవీరుడు, ఒక సైనికుడు మనం చూసుకుంటే కువైట్ దేశం తరపున యుద్ధంలో పాల్గొని అలాగే కువైట్ తరపున పోరాడుతూ ఉన్నప్పుడు ఆయన వీరమరణం పొందాడనమాట. ఆయన వీరమరణం పొందేటప్పుడు కూడా ఆలోచించి ఉంటాడు, నా భార్య గర్భవతిగా ఉంది, అలాగే నా బిడ్డను నేను నా చేతులారా చూసుకుంటానా లేదా అని చెప్పేసి చాలాసార్లు బాధపడి ఉంటాడు. కానీ ఆయన కోరిక తీరకుండానే ఆయన అమరవీరుడవడం, అబ్దుల్లా గారు నిజంగా అమరవీరుడవడం చాలా బాధాకరం అనమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్ ప్రభుత్వం ఇప్పుడు అమరవీరులైన కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే అమరవీరుడు అబ్దుల్లా గారు ఆ యొక్క బిడ్డ కోసం ఎన్ని కలలు కలిగి ఉంటాడో, నా బిడ్డ భూమి మీదకి రాగానే ఆ బిడ్డను ఇలా పెంచాలి, అలా పెంచాలి, నా బిడ్డను నేను సగౌరవంగా చూసుకుంటానని చెప్పేసి అనుకుని ఉంటాడు. అని తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఆయన యుద్ధ రంగంలో వీరమరణం పొందాడనమాట. తను బిడ్డను చూసుకోకుండానే తను మరణించడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క భార్య పరిస్థితి చూసుకున్నా కానీ చాలా బాధ అనమాట. ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి భార్య మనం చూసుకుంటే కానీ భర్త పక్కన ఉండాలనుకుంటారు, కానీ తన యొక్క భర్త పక్కన లేకపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా సరే కానీ అమరవీరుడైన ఒక అమర సైనికుడికి మరొక సైనికుడు పుట్టడం చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.